తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ఉనికిని ఆంధ్ర పార్టీలు సహించలేకపోయాయి. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ కేసీఆర్ సర్కార్ను ఏడాది తిరగకముందే కూల్చేందుకు కుట్రలు చేశాయి. వాటికి కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కార్ పూర్తి అండగా నిలిచింది. ఆ కుట్రలను బద్దలు కొట్టిన కేసీఆర్ ఆ పార్టీలను జనం ముందు దొంగలుగా నిలబెట్టారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణకు రక్షణ కవచమై నిలిచారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. అదే సమయంలో కేంద్రంలోని జాతీయ పార్టీల దుర్మార్గాలను జనం ముందు ఎండగట్టారు. రైతుల పోరాటానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. నల్ల చట్టాలను వెనక్కు తీసుకునేలా మోదీ సర్కార్కు వణుకు పుట్టించారు. మన దేశానికి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని జనాల ముందు ఎండగట్టారు. భారతదేశానికి ఉన్న వనరులతో ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చో వివరించారు. దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ నిరంకుశత్వంపై సమరశంఖం పూరించారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలకు తెరలేపాయి. అదే ఢిల్లీ లిక్కర్ కేసు. ఊహాజనిత ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే దానిపై మోదీ విచారణకు ఆదేశించారు. అందులో కవిత పేరును ఇరికించారు. ఆ కుట్రలు పాక్షికంగానే పారాయి. కేసీఆర్ పై అబద్ధాలు ప్రచారం చేసి తెలంగాణలో అధికారం నుంచి దించారు. కానీ కవితపై మాత్రం వారి కుట్రలు పారలేదు. తమ తప్పుడు ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. విచారణ, చార్జ్ షీట్లు, వాయిదాల పేరుతో ఆమెకు నిర్బంధించగలిగారు. కానీ ఈ కుట్రలను కవిత ధైర్యంగా ఎదుర్కొన్నారు. విచారణలు, జైళ్లు, బెదిరింపులు, కోర్టులు అన్నింటినీ ఎదుర్కొన్నారు. తప్పు చేయలేదు, తల వంచేది లేదని తెగేసి చెప్పారు. కవిత పోరాటం ఫలించింది. రాజకీయ కుట్రలను ఛేదించి కడిగిన ముత్యంగా బయటకొస్తానన్న తమ పంతాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగానే ఇప్పుడు కడిగిన ముత్యంలా బయటకొస్తున్నారు.